గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మేనేజర్ వస్తున్నాడు, తొందరగా డెడ్ బాడీ లాగా పడుకోవయ్యా. కిరాయికి నటించడానికి వస్తే బెదిరిస్తావా? సరే పడుకోవయ్యా. బామా బామా బామా, ఎక్కడ బాడీ? జాకెట్ లో ప్లేస్తున్నాను. నేను అడిగింది నీ లో బాడీ కాదు, మీ మామ డెడ్ బాడీ. తళంగు తదిగిన డై. నాన్న నాన్న. ఏమిటి నాన్న? అవును, నీకు మావ అయితే నాకు నాన్నేగా. నాన్న నాన్న. మామా, ఈ ఇంట్లో ఉన్న మగవాడు ఒక్కడే, నీ మామ. వాడు చచ్చిపోయాడు. ఈ చుట్ట ఎక్కడి నుంచి వచ్చింది? నేనే కాల్చాను. నువ్వు చుట్ట కాలుస్తావా? ఎప్పుడు చుట్ట కాల్చను, కొట్టినప్పుడు. నువ్వు మందు కొడతావా? ఎప్పుడు మందు కొట్టను, మత్తు మాత్రలు దొరకపోతే కొడతాను. నువ్వు మత్తు మాత్రలు కూడా వేసుకుంటావా? ఇప్పుడు అర్థమైందే నాకు మీ మామ ఎందుకు చచ్చిపోయాడు. నీకు ఇలాంటి దౌర్భాగ్య బలాంటి ఉన్నాయన్నమాట. ఎక్కడిది దగ్గు? నేనే సార్. ఏంటి నీ మొగ్గలా ఉందే? అప్పుడప్పుడు మగవాళ్ళ గొంతులో మాట్లాడతారు. మీరెందుకండి? నాన్న నాన్న, ఏమిటిది? 7 నోట్లోంచి పొగొస్తుంది. అది మా మామ గూడ్స్ ట్రైన్ లో ఇంజిన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా. అప్పుడప్పుడు నోట్లో దూరిన పొగ ఇప్పుడు ప్రేమ బయటికి వస్తుంది. పాపం, దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవడం అంటే ఇదేనేమో. అయ్యయ్యో, వచ్చి చావు గిరాకిలా ఉన్నాడే. వచ్చావా, పని చూశావా, మాల వేసేసి పోదామా అనుకుంటా అరిక చెప్తున్నాడు. ఎవరో కొనుక్కుతున్నట్టుందేంటి? అదే అండి, నేనే మగవాడి గొంతులో గొణిగాను. ఓహో, అయ్యో పొరపాటు జరిగిపోయింది. ఏం పొరపాటు సార్? శవాన్ని ఉత్తరం పడుకోబెట్టారండి, దక్షిణం పడుకోబెట్టాలి కదా. అది మా ఆచారం. దక్షిణం ఉత్తరం 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 దక్షిణం. ఉత్తరం. ఏంటి శవం బోర్లా పడుకుంది? అదే అండి, శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందా అండి? అది అప్పటి నుంచి అలాగే పడుకోనుంది. మీకే మతి మరుపు. ఓహో. సార్, మీకు టైం అవుటలా, మీరు ఆఫీస్కి వెళ్ళరా? మీకు ఆఫీస్ లో ఎన్నో పనులున్నాయి సార్. ఎంత పనున్నా సరే వెళ్ళను. ఈ శవాన్ని శ్మశానాన్ని తీసుకెళ్లి తగలబెట్టే వరకు వెళ్ళను. అయ్యయ్యో, వీళ్ళు నన్ను తగలబెట్టకుండా వదిలిపెట్టేటట్లేరే. ఇప్పుడు ఎవరు వచ్చారో చెప్పు చెప్పు. ఇప్పుడు నేనే సార్. సార్, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి సార్. నో, నేను వెళ్ళను. ఈ శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ గా మిషన్ వచ్చింది. వీడిని తీసుకెళ్లి అందులో పెడితే 5 నిమిషాల్లో బూడిదైపోతాడంతే. అయ్యయ్యో, 5 నిమిషాల్లో బూడిదా? అయ్యో, నిజంగానే చచ్చిపోయాడు. నిజంగానే చచ్చిపోయాడంటే ఇంతకుముందు అబద్ధంగా చచ్చిపోయాడా? అవును, మా మావయ్య చచ్చాడని అబద్ధం చెప్పాను. నాకు అసలు మావయ్యలే లేరు. మీరు శవానికి దండేస్తానని చెప్పారు కదా, వేరే దారి లేక వీడిని శవంలా నటించమన్నాను. మీరు కాల్ చేస్తానన్న మాట విని అదిపడి చచ్చిపోయాడు. అయ్యో, అసలే వీక్ బాడీ డెడ్ బాడీ అయిపోయాడే. ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మన ఇద్దరిని బొక్కలో పెట్టేస్తారు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎవరికి తెలియకుండా ఈ డెడ్ బాడీని బయటపడాలి. నేను నీకు ఐడియా చెప్తాను కదా. మనుషులు నన్ను మర్చిపోయారు, కానీ నువ్వు నన్ను గుర్తు పెట్టుకున్నావు. శంకర్, ఈ రోజు నువ్వు లీవ్ పెట్టలేదా? ఎందుకు? ఈ రోజు పౌర్ణమి కదా. ఈ రోజు పౌర్ణమా?
సంఖ్యలు వేయకపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసు. ఈ అమ్మాయికి ఇలా పిచ్చి పట్టడానికి కారణం ఏమిటో, దాన్ని ఎలా గుణపరచాలో అదంతా నాకు తెలుసు. స్కూల్లో నాగాపురం గురించి చెప్పావు. అక్కడ జరిగిన సంఘటన గుర్తుకొచ్చేట్టు మాట్లాడావు. ఇప్పుడు అంతా తెలుసు అంటున్నావు. అసలు ఎందుకే నువ్వెవరు? నేనా? నాగరాజా, ఈ భక్తురాన్ని వెతుక్కుంటూ వచ్చాను నాయన. భక్తుల్ని మాత్రమే కాదు, పాపాత్ముల్ని కూడా వెతుక్కుంటూ వచ్చాను. రాజా, ఏమిటి నువ్వు చెప్పేది? నా రక్తాన్ని చిందించి చంపిన హంతకుల్ని ప్రతీకారం తీర్చుకుంటాను. నా నాగమణిని సొంతం చేసుకుంటాను. గాయత్రి, వస్తున్నానండి, మీకే పాలు కలుపుతున్నాను. అమ్మా, ఎవరికి పాలు తీసుకెళ్తున్నావు? డాడీకి రాజా. నాకివ్వమ్మా, నేను తీసుకెళ్ళి ఇస్తాను. తీసుకెళ్ళు. విషయం కలిసిన ఈ పాలను ఇస్తాను. నా మొదటి విరోధిని అంతే చేస్తాను. రాజా, ఏమండి? పాలగా పిల్లకరేసా? అది అది పర్వాలేదు. పాప నాన్న కోసం ఆశగా తీసుకొచ్చినట్టున్నావు. నీ ఆశ సగంలోనే నిరాశ అయిపోయింది. డోంట్ వరీ. చాలండి, శవాన్ని పెద్ద పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారండి. వీడు బతుకున్నప్పుడే శవంలా ఉంటాడు. ఇలాగే తీసుకెళ్ళామంటే మనం ఇరుక్కుపోతాం. అందుకే కొంచెం మేకప్ చేసామనుకో, మనకి సేఫ్టీ, సులభంగా కాల్ చేసి రావచ్చు. ఎత్తు, పడుకో పడుకో పడుకో. ఏమండి, ఇప్పుడు మన ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నాము? తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి. కొట్టారంటరా? పదండి పదండి పదండి. దరిద్ర ప్రభుత్వం, వీడు చచ్చి మన ప్రాణాలు తీసేస్తున్నాడు. వీడిని ఎలాగైనా వదిలించుకోవాలి భామా. అమ్మా, అయ్యో సార్ సార్, సార్, ఈసారైనా పని ఇప్పిస్తారా? ఇప్పుడు పని కావాలి నీకు. ఇప్పుడు పని కావాలి నీకు. సార్, ఎవరు సార్ వీరు? వీడా? దీని మామ. నోరు తెరిచింది తెరిచినట్టే ఉంది. ఇది నోరు కాదురా, అలీబాబా గుహ. నిద్రపోవటానికి ఆవలించాడు, అలాగే స్టక్అప్ అయిపోయింది. ఓ మంచి డాక్టర్కి చూపించొచ్చు కదా. ఎందుకు చూపించలేదయ్యా? మ్యాన్షన్ హౌస్ లో డాక్టర్ మెక్డోవల్ ఫుల్ డే చెకప్ చేశాడు. జానక్ షా హాఫ్ డే చెకప్ చేశాడు. నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు. అయినా లాభం లేకపోయింది. విదేశాల నుంచి జానీ వాకర్ వచ్చి 2 ఫుల్ డేస్ చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజ్ చేసి చెప్పాడు. మీరు చెప్పే డాక్టర్ పేరు అంటే మత్తుగా ఉంది. ఇంతమంది చేస్తే మొత్తం ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుందిరా. కబురు పెడతాను. ఇలా తగులుకున్నా
రాజా ఏమిటా ఒళ్ళంతా ఈ గాయాలు? గద్దె రక్కిందమ్మా. గద్ద రక్కిందా? అవునండి, రాజా గ్రౌండ్ లో ఆడుకుంటున్నాడు. ఆ గద్ద ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో భయంకరంగా అక్కడ మొదలెట్టింది. అయ్యో, ఆ సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్. తీసుకెళ్లి వెంటనే మందు రాయండి. రారా. కమాన్ రా. కమాన్. మీరు? నేను డ్రాయింగ్ మాస్టర్ని. రాజాని ఇంట్లో వదిలి వెళ్ళడానికి వచ్చాను. ఐసి అవును శాంతి, నేను చూసిన మనిషి నాగరాజుని చంపి నాగమణి దోచుకున్న ముగ్గురులో ఒకళ్ళలాగే ఉన్నాడు. ఎవరు? రాజా వాళ్ళ నాన్న. చూడటానికి జెంటిల్మన్ లా ఉన్నాడు. ఆయన కాదా అని డౌట్ గా ఉంది. ఆహా. బ్రోని, బ్రోని,